అందరికీ వందనాలండి. ఈరోజు నుంచి మన ఆరాధన ఉదయం 8 గంటలకే. రాని వారికి చెప్పమని చెప్పాం, కానీ ఆరాధన అయిన తర్వాత వచ్చారు అంటే చెప్పమన్న వారి యొక్క బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదని అర్థం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేస్తూ మనము నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తికి ఇవ్వబడిన మొట్టమొదటిది ఏమిటంటే నూతనమైన నిశ్చయత అని చెప్పుకున్నాం. బాగా వినపడుతుందనైనా బ్యాక్ వెనకాల నూతనమైన నిశ్చయత అని చెప్పుకున్నాం. ఆ మీదట నూతన జీవితం అనుకున్నాం. మూడవదిగా ఏం చెప్పుకుంటున్నాం? నూతనమైన దృష్టి, నూతనమైన ఆత్మీయ దృష్టి. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తరువాత అతడు విశ్వాసపు అడుగులు వేయాలన్నా విశ్వాసపు అడుగులు వేయాలన్నా, ఆత్మీయంగా నడవాలి అన్నా చాలా ఆటంకాలు ఉంటాయి. పోయిన వారం ఒక ఆటంకం చూశాం. అది హబక్కూకు గ్రంథం నుండి. ఏమిటి చెప్పండి? అది నీతిమంతుల్ని దుష్టులు దోచుకోవడం. దేవుడు చూస్తూ ఊరుకోవడం, ఆయనేం పట్టించుకున్నట్టు ఉండడం. ఇది విశ్వాసపు అడుగులు తడబడడానికి కారణమవుతాయి. గత వారం హబక్కూకు ఏం చూశాడు? ఆయనను చూశాడు, ఆయనను రావడం చూశాడు. చూసిన తరువాత ఇలా అన్నాడు: అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, చేనులోని పైరు, దొడ్డిలోని ఉన్నా లేకపోయినా, నా కాళ్ళు గడగడ వణుకుతున్నా నేను ఆయన యందు ఆనందిస్తా. దేన్ని బట్టి? ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయనకు ఒక టైం ఉంది. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. కంగారు పడితే అవ్వదు అన్నాడు. అక్కడి నుంచి విశ్వాసపు అడుగులకు, ఆత్మ సంబంధమైన నడకకు ఆటంకంగా ఇంకా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అందులో 73వ కీర్తన ఒకటి. దయచేసి రండి. 73వ కీర్తన. డెబ్భై 73 నుంచి 83 వరకు ఆసాపు కీర్తనలు ఉన్నాయి. 73 నుండి 83 వరకు అంటే 11 కీర్తనలు ఆసాపు ఉన్నాయి. ఈ కీర్తనల్లో ఆసాపు గారు ఏమేం చూశాడో, ఏమి చూడడం వల్ల మన నడక తడబడే అవకాశం ఉందో, మనం సరిగా నడవడానికి ఆటంకాలు ఏర్పడతాయో, మన ఈ జీవితాన్ని ఆత్మీయంగా గడపకుండా మనం చెదిరిపోవడానికి, మానసికంగా కృంగడానికి ఏవి కారణాలు అవుతాయో ఆసాపు గారు తన అనుభవం ద్వారా చెప్తున్నాడు. ఆసాపు లేవి గోత్రానికి చెందినవాడు. దేవుని మందిరావరణంలో దేవుని చేత పని కొరకు నియమించబడినవాడు. దావీదు కాలం వాడే. ఆయన
ఒకరోజు మందిరానికి బయలుదేరాడో లేకపోతే ఊరికి వ్యాహ్యాడికి బయటికి వెళ్ళాడో తెలియదు మనకి. ఎందుకు లోకాన్ని చూశాడో తెలియదు. గుర్తుపెట్టుకోండి, మనం నడుస్తున్నప్పుడు లోకం మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడుద్ది, మనల్ని ప్రశ్నిస్తుంది, నువ్వెలా ఉన్నావు, మేము ఎలా ఉన్నావు. లోకం పచ్చగా కనపడినట్టు ఉంటుంది, మనమేమో ఎండిపోతున్నట్టు కనపడతాం. లోకమేమో పుష్టిగా ఉన్నట్టు కనపడుద్ది, మనమేమో బలహీనం అయిపోయినట్టు కనపడతాం. లోకమేమో చిగురుస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది, మనకేమో నీడిపోయిన పరిస్థితి ఏర్పడుద్ది. కనిపించే లోకం పైన ఉన్నటువంటి దాని ముసుగు తీసి చూస్తే దాని అసలు స్థితి కనపడుద్ది. లోకం ఎప్పుడు విశ్వాసిని భ్రమలోనికి నెట్టే ప్రమాదం చేస్తుంది. లోకం ఎప్పుడు విశ్వాసిని నమ్మింపజేస్తూ ఉంటుంది. నిత్యత్వపు దృష్టిని మరుగుపరచడం అనేది లోకం యొక్క పని. ఈయన కీర్తన పాడాలి, ఆలయానికి వెళ్ళి లేదు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి కీర్తన పాడాలి. కీర్తనకు సిద్ధపడ్డాడు, మంచిగా పాట పాడతాడు కాబోలు ఆసాపు. ఈ పాడేటువంటి వ్యక్తి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయనకి ఒకటి కనపడింది. ఏం కనపడిందో 3వ వచనం చూడండి. అది నా మాట. భక్తిహీనుల క్షేమం నా కంట కనపడింది. లోకంలో లోకం అంటే క్రైస్తవ్యంలోనే ఒక అభిప్రాయం ఉంది. అదేమిటంటే నీతిమంతులకి ఏ కష్టాలు రావని. నీతిమంతులకు ఏ కష్టాలు రావు. ఏమైనా కష్టాలు వస్తే భక్తిహీనులకు వస్తాయి, ఏదైనా కష్టాలు వస్తే తప్పు చేసిన వాళ్ళకి వస్తాయి, ఏదైనా కష్టాలు వస్తే అని అనుకుంటాం. అది కాదని చెప్పడానికి యోబు గ్రంథం రాశారు. నీతిమంతులకు కష్టాలు నిష్కారణంగా వస్తాయని చెప్పడానికి యోబు గ్రంథం రాశారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మేము హాయిగా ఉన్నాం, మీకేంటి కష్టాలు అంటారు. మాకు రావే, మీకే ఎందుకు వస్తున్నాయి అంటారు. అంతేకాదు, నువ్వేదో చేసావు కాబట్టి అలా జరిగింది నీకు అంటారు. లోకం యొక్క అభిప్రాయాలు విశ్వాసి మీద ప్రభావం చూపించే ప్రమాదం ఎప్పుడూ ఉంది. మర్చిపోకండి, ఆసాఫ్ గారు చూడగానే భక్తిహీనుల క్షేమం కంటబడింది. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, వాళ్ళకే బాధలు లేవు, వాళ్ళకే ఇబ్బందులు లేవు. భక్తిహీనులు క్షేమంగా ఉండడం ఆసాపు కంటికి కనిపించింది. కనిపించగానే ఆయన అంతరంగం వేదనకు గురైంది. చెప్పండి, ఇప్పుడు ఆసాపు ఎలాంటివాడు? మనలాంటివాడే. ఆసాపుకి ఏమున్నాయన్నమాట? కీర్తన పాడడానికి ప్రత్యక్ష గుడారానికి వెళుతున్నా ఏమీ లేదు ఆయనకి. చెప్పండి, ఇప్పుడు నేను క్షేమంగా ఉంటే ఎవడు క్షేమంగా ఉన్నా నేను పట్టించుకోను. నాకు క్షేమం లేకుండా ఎదుటివాడి క్షేమం ఉన్నప్పుడు అదే కదా ముళ్ళులాగా పొడిచేది. వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి, నాకేం జరగటంలా. వాళ్ళు బాగానే ఉన్నారు, నాకే కష్టాలు. అవునా? దేవుని పిల్లలకు కలుగుతున్న కష్టాలను కళ్ళారా చూస్తున్నాడు. భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. చూసినప్పుడు అతని అంతరంగం వేదనతో నిండిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 3వ వచనంలోనే గర్వించు వారిని బట్టి మత్సరపడ్డాను. భక్తిహీనుల క్షేమం, గర్వించేవాళ్ళు, ఈ రెండు ఒక విశ్వాసికి మత్సరం కలగడానికి కారణమైంది. మత్సరపడ్డం అంటే
ఓర్చుకోలేకపోయాడు అనమాట. మత్సరం అంటే సహించలేకపోయాడు అనమాట. అంతేగా, ఏంటిది? వాళ్ళు ఎలా ఉంటామేంటి, మేము ఎలా ఉంటామేంటి? అన్నీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఏమీ చేయని మాకేంటి కష్టాలు అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. ఇప్పుడు పరలోకం ఒకటి ఉంది, నా ఇల్లు అక్కడ ఉందని నిశ్చయిత ఉంటుందా? నాకు ఒక నూతన జీవితం ఇచ్చాడని నిశ్చయిత ఉంటుందా? ఈ రెండు పోతాయి. పోయి ఇప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళద్ది? ఏం జీవితం, ఎలా బతకటం, ఎలా నడవటం, ఏమిటిదంతా? ఇది దాడి చేస్తుందా చేయదా? ఖచ్చితంగా దాడి చేస్తుంది. ఈ దాడికి గురయ్యాడు. భక్తిహీనుల క్షేమం నా కంటపడింది. నెంబర్ 1, గర్వించేవారిని బట్టి నేను మత్సరపడ్డాను అన్నాడు. భౌతికంగా కనపడుతున్నటువంటి వాళ్ళ క్షేమము, వాళ్ళ చెప్పండి గర్వం. వాళ్ళ గర్వం ఎట్ట కనపడింది అని మీరు అంటారు. దానికి ఆయన జవాబు చెప్పాడు. చూడండి ఏమన్నా జవాబు చెప్పాడు. నాలుగో వచనం, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగినట్టుగా వారికి ఇబ్బందులు కలగట్లా, ఇతరులకు పుట్టినట్టుగా వారికి తెగులు పుట్టటంలా. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు. దేవుని పిల్లలకి ఏమేమి వస్తున్నాయంట చూడండి. ఏమేమి వచ్చినాయి? యాతనలు వచ్చినాయి, పుష్టిగా లేరు, ఇబ్బందులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఎవరికి? భక్తి గల వాళ్ళకి. భక్తి లేని వాళ్ళకి ఇవి లేవు. మనుషులందరూ ఎందుకోసం వస్తారు దేవుని దగ్గరికి? ఇవాళ నకిలీ సువార్త, ప్రాస్పరిటీ గాస్పల్, వీటినిగా టీచ్ చేసేది. దేవుని దగ్గరికి రెండయ్యా, మీకు ఇబ్బందులు ఉండవు, యాతనలు ఉండవు, తెగులు ఉండదు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, రండి 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 రండి. మరి ఇదేంటి తేడా కనపడుతుంది? తీసేస్తాడు, తీసేయలేనోడు కాదు. కానీ దేవుని పిల్లలకు వీటిని అనుమతించడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, వెనక ఆయనకొక సంకల్పం ఉంది. అది మనకు అర్థం కాదు. సంకల్పం మనకు అర్థం కాదు. ఆ సంకల్పం అర్థం చేసుకోకపోవడం వల్ల మనకు ఇవ్వబడినటువంటి ఈ నూతన జీవితాన్ని ఆయన అడుగుజాడల్లో నడవలేని దుస్థితిలోకి వెళ్ళిపోతాం. వారి క్షేమస్థితి యాతన లేని స్థితి, వారి క్షేమస్థితి పుష్టిగా ఉన్న స్థితి, వారి క్షేమస్థితి ఇబ్బందులు లేని స్థితి, వారి క్షేమస్థితి తెగులు పుట్టని పరిస్థితి. అందుకు క్షేమంగా ఉన్నారు వాళ్ళు అన్నాడు. ఈ మధ్యకాలంలో ఓ ఊరు వెళ్ళాను నేను. ఈ మధ్యకాలం కాదులేండి, పోయిన సంవత్సరం. ఆ ఊరు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ చుట్టుప్రక్కల అన్ని వాళ్ళకి వచ్చిందయ్యా కరోనా, మా ఒక్క ఊరికి మాత్రం రాలా. కరోనా కేసు ఒక్కటి రాలేదంట ఊళ్ళో. మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారా? బయటికి వెళ్ళేదయ్యా, బందరెళ్ళి కూరగాయలు అమ్ముకుని వస్తుంటాం మేము. బందరెళ్ళి కూరగాయలు అమ్ముకుని వస్తున్న వీళ్ళకేం రాలా. వాళ్ళ పొలాల్లో కూరగాయలు పండిస్తారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఆ ఊరిలో వాకింగ్ కూడా చెప్పాను 2 రోజులు. కాకపోతే ఇంటికి చాలా ఎడం ఉంది వాళ్ళకి, విశాలంగా ఉంది ఊరు. వాళ్ళు అనుకుంటున్నది ఏంటి తెలుసా? అబ్బా మేమెంత కాపుదల గలవాళ్ళం, మేమంతా ఎంత భద్రత గలవాళ్ళం. ఇంకొక ఆయన అన్నాడు, మా ఊళ్ళో ఈ చర్చి ఉండటాన్ని బట్టేనండి కాపాడబడింది. ఇంకొక ఆయన అన్నాడు, అందరిలాంటి వాళ్ళం కాదు సార్ మేము. అంటే
కరోనా వచ్చిన వాళ్ళందరూ పాపులా? కరోనా చచ్చిపోయిన వాళ్ళందరూ భక్తిహీనులా? ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి? మానవుని యొక్క ఆత్మీయ దృష్టిని దెబ్బతీయడం అపవాది చేసే పని. భక్తిహీనుల క్షేమాన్ని నీ కళ్ళ ముందుకు తెస్తాడు వాడు. భక్తిహీనులకు మరణంలో యాతనలు లేవు, కానీ దేవుని పిల్లలు, మీరే చెప్పండి. నాకు తెలుసు చాలామంది దేవుని సేవకులు ఆఖరి దినాల్లో పడక మీద ఉండడం. ఎలీషా ఎక్కడున్నాడు చెప్పండి? మరణకరమైన రోగం వచ్చి పడక మీద ఉన్నాడు. రాలేదా? వచ్చింది. యోబు ఉన్నాడు. అంటే లోకంలో వాళ్ళకే కష్టం రాదు, వాళ్ళకే బాధలు ఉండవు, వాళ్ళకే ఇబ్బందులు కనపడవు, అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి. అది ఆ క్షేమం మన కళ్ళ ముందు పడద్ది. వారి క్షేమాన్ని చూసి మనం కొంచెం వేదన చెందటం ప్రారంభిస్తాం. అది మన కంటికి కనిపించేది. తర్వాత చెవులికి వినిపించే కొన్ని కనపడతాయి. చూడండి ఏం కనపడినాయో. 6వ వచనం, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారి బలత్కారాన్ని ధరించుకున్నారు, కొవ్వు చేత వారి కళ్ళు మెరకలయ్యాయి. ఆవుదాం. వీళ్ళు ఈ క్షేమ కారణం చేత గర్వాన్ని కంఠహారంగా ధరించారు. ఏమిటి అర్థం? గర్వాన్ని కంఠహారంగా ధరించారు అంటే మీరేమనుకుంటున్నారు? తల తిప్పి ఎవరిని చూసే స్థితిలో కూడా లేరన్నమాట వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఇంత కంఠహారం ఉందనుకోండి, చెప్పండి, పక్కనోడిని కూడా పట్టించుకునే స్థితిలో లేరు, మెడ తిప్పే స్థితిలో లేరు, అహంకారంగా ఉన్నారు. గర్వం అనేది ఎంత ప్రమాదకరమైందో, గర్వం దేవునికి చెందింది కాదని, గర్వం అనేది అపవాదిలో మొట్టమొదటి తొలి పాపమని మనకు అర్థం కాదు. వాళ్ళు గర్వించడాన్ని చూసి ఎందుకు ఎంత గర్వంగా ఉంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో మనం మర్చిపోతాం. గర్వాన్ని వారు కంఠహారంగా ధరించడమే కాదు, బలత్కారాన్ని వస్త్రంగా ధరించారంట. బలత్కారాన్ని వస్త్రంగా ధరించారంటే వారి ప్రతి కదలిక ఎదటివాడిని బాధ పెట్టడమే, వారి ప్రతి చర్య ఎదటివాడిని గాయపరచడమే. ప్రతి చర్య ఇది మన కళ్ళకు కనపడుతుంది, వాళ్ళ మాటలు మన చెవికి వినపడతాయి. ఎలాగో చెప్తూ వారి హృదయాలోచన బయటికే కనపడుతుంది అన్నాడు 7వ వచనంలో. గర్విష్ఠుల హృదయాలోచన బయటికే కనపడుతుంది. ఎలా కనపడిందో చెప్పాడు చూడండి. ఎగతాళి చేయుచు, చెప్పండి. బలత్కారం చేసేదాళ్ళు, గర్వంగా చేసేదాళ్ళు నాశనం అయిపోతారనేది మనల్ని. చేస్తుంది ఎవరు? అంటుంది ఎవరు? బాధ పెడుతుంది ఎవరు? చూశాడు ఆసాపు. ఇదంతా చూసిన తర్వాత ఆయన అంతరంగం తట్టుకోలేకపోయినప్పుడు ఆయన ఊరుకోలా, ఇంకా చూశాడు. చూస్తే
ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతారంట. ఆకాశం తట్టు మీకు గుర్తుందా? లూకాసు వార్తలో కళ్ళు పైకెత్తి ప్రార్థన చేసిన ఆయన ఒక ఆయన, కళ్ళు దించుకుని ప్రార్థన చేసిన ఆయన ఇంకొక ఆయన కనపడతాడు. ఆకాశం తట్టు కళ్ళు ఎత్తారు అంటే అర్థం ఏంటి? మాకంటే నీతిమంతుడు ఎవడు లేడు, మాకే కష్టాలు రావట్లా, మీకు కష్టం వస్తుంది కాబట్టి మేము నీతిమంతులం, మేము హాయిగా ఉన్నాం కాబట్టి మేము నీతిమంతులం, మీకు బాధలు ఉన్నాయి కాబట్టి మీరు భక్తిహీనులు. ఇది ఆలోచన. వాళ్ళు కళ్ళు మెరకలై, కొవ్వు చేత కళ్ళు మెరకలై వాళ్ళు ఆకాశం తట్టు చూస్తున్నారు. చూడడం మాత్రమే కాదు, చూసేదేమో ఆకాశం వైపు, మాట్లాడేదేమో నాలుక భూసంచారం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టే కనపడుతున్నారు, కానీ వాళ్ళ నాలుక అందరినీ గాయపరిచేదిగానే ఉంది. ప్రార్థనలో కూడా ఇతరులను గాయపరచవచ్చు తెలుసా మీకు? ఆరాధనలో కూడా ఇతరులను గాయపరచవచ్చు తెలుసా మీకు? చాలా అసెంబ్లీస్లో ప్రార్థన చేయమంటే ఇతరుల గుండెలు పగిలేటట్టు చేయడమే. ఆరాధన చేసేటప్పుడు కూడా ఎదటివాడి గాయాలని రేపటమే చేస్తుంటారు. దేవా నాయనా మమ్మల్ని అయితే కాపాడావు ప్రభు, మా కాళ్ళు ఎరగలేదు, మమ్మల్ని అయితే కాపాడావు ప్రభు మా తల పగలకుండా, మమ్మల్ని అయితే కాపాడావు ప్రభు మా పిల్లలు ఫెయిల్ కాకుండా. అంటే అర్థం ఏంటి? అయ్యా మాకే తెగులు రాకుండా కాపాడావు నాయనా, పక్కనే కూర్చున్న ఆవిడకి మొన్నే వచ్చింది తెగులు. ఇదా ఆరాధన? ఇదా ప్రార్థన? ఇదా? కళ్ళేమో ఆకాశం తట్టు, నాలుకేమో భూసంచారం చేస్తూ ఉంది. ఎవడు దొరికాడో వాడిని నరుగుతూనే ఉంది, గాయపరుస్తూనే ఉంది. ఇవన్నీ ఆసాపు కనపడుతున్నాయి. మీరు ఆలోచించండి. దీన్ని ఏమన్నాడు తెలుసా మీకు? చూడండి ఏమన్నాడు 2వ వచనంలో, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను. ఇవన్నీ ఏమవుతాయి అంటే విశ్వాస నడకను జారిపోయేటట్టుగా చేస్తాయి. ఎంతకాలం ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు మౌనంగా ఉండాలి? మనం కూడా ప్రతిచర్య చేద్దాం, కీడుకు ప్రతికీడు చేద్దాం, ముందుకు పదండి, చేతగాని వాడమా మనం, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, కాలు జారకుండా ఉండడానికి 2 పరిష్కారాలు లేఖనం చెప్పింది. కాలు జారకుండా ఉండడానికి 2 పరిష్కారాలు. ఈ 2 పరిష్కారాలు నేను మీ ముందుంచుతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మేము అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అల్పకాలం ఉండేది మా జీవితం. మా కుటుంబం యొక్క ఆయు ప్రమాణం ఎంతో మాకు తెలియదు. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. కానీ గర్విష్ఠుని కాకుండాను, నా నాలుక ద్వారా ఇతరుల్ని గాయపరచకుండాను, నీ వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించడానికి అవసరమైన మీ ఆత్మ నింపుదలను మాకు ఇవ్వండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా నన్ను నీ ఆత్మచేత నియంత్రించండి. మా సమయాన్ని మీరు దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విచిత్రం ఏమిటంటే, ఆసాపు కనిపించిన ఒక విచిత్రం ఏంటంటే, చూడండి ఏం కనపడిందో 73వ కీర్తనలో 10వ వచనం. అదండి సంగతి. జనం వారి పక్షం అవుతారంట. వారి జనం వారి పక్షం అవుతారంట. అంటే ఏం చేస్తారు వీళ్ళు? ఓ గుంపును సిద్ధం చేసుకుంటారు కూడాను. వీళ్ళని సపోర్ట్ చేసే ప్రజలు బయలుదేరతారు. వీళ్ళ వెంట ప్రజలు ఉంటారు. మనం ఏం చెప్పుకోమో వాళ్ళు చెప్తారు. మనకంటే ముందు ఆ ప్రచారం మన దగ్గరికి వస్తుంది. మీరు చెడ్డోళ్ళు అంటగానే, చెడ్డోళ్ళు కాబట్టేనంటగా మీకు తెగులు వచ్చింది. మీకు ఆ నష్టం కలగడానికి గల కారణం
ఏదో పాపం ఉందంటగా మీలో. యోబునే అన్నారు, నిన్ను అంటారు, నన్ను అంటారు. సహజం. వారి పక్షంగా చేరే వారి ద్వారా సమాచారం మీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది, కాదంటల్లా. సరిగ్గా ఇది ఆలోచిస్తూ ఆసాపు నెమ్మదిని కోల్పోయాడు. ఆసాపు ఆరాధించే మనసును కోల్పోయాడు. ఆసాపు సేవించే మనసును కోల్పోయాడు. విశ్వాస జీవితంలో భక్తిహీనుల క్షేమం కంటపడగానే మనం ఆరాధించే మనసును కోల్పోతాం. గలిబిలి వస్తుంది, తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు చూడండి. 11వ వచనం. ఏమంట? అందులో కొంతమంది భక్తిహీనులు, రే దేవుడు, మరి వాళ్ళు దేవుడు 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 అంటున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం మేలు చేయట్లేదే. వాళ్ళు అంటున్నారు కానీ అబ్బాయి వాళ్ళకి బ్రెయిన్లెస్. ఆత్మీయ జీవితంలో జీవించే వారికి జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. నేను ఓ విషయం చెప్తాను, మనసు పెట్టి వినండి. ఇక్కడికి 13 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. అక్కడికి నేను ఓ 30 సంవత్సరాల క్రిందట వెళ్ళేవాడిని వాకింగ్ చెప్పడానికి. ఆ రోజు వెళ్ళినప్పుడు అందరి ముఖాలు దుఃఖంతో ఉన్నాయి. ఏమైంది అని అడిగాను. ఏమవటం ఏంటి, మా మిల్లుకు తాళం పెట్టారన్నారు. మా మిల్లుకి ఏంటి తాళం పెట్టడం ఏంటి? పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే. కానీ ఈ మిల్లు ఆయనేమో ఎక్కడో సముద్రాల మీద పని చేసుకుంటుంటాడు. ఈ పక్కనే ఉన్న ఆయనేమో ఆ మిల్లుని ఎవరికి అద్దెకి ఇవ్వనివ్వడం, ఎవరిని రానివ్వడం. మిల్లు ఏమో రెడీగా ఉంది, ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేదు. వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని కలుసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎవరో ఒకళ్ళు గోదావరి జిల్లా నుంచి వచ్చి నేరుగా వీళ్ళింటికి వచ్చారు. వీళ్ళింటికి వచ్చి ఆ మిల్లుకి అంతా మాట్లాడుకుని లీజు రాసేసుకుని సంతకాలు పెట్టుకున్న తర్వాత తాళాలు ఇచ్చారు. ఈ తాళాలు తీసుకుని వెళ్ళి తాళం తీస్తుంటే ఆయన వచ్చాడు. ఎవడరా మీకు తాళం తీయమంది? మిల్లు ఎవడదరా? నాదిరా. మీరెందుకు తాళాలు తీస్తున్నారు? లేదండి, డీడ్ రాసుకున్నాము, అంతా రాసాం మేము అని అంటే, అయ్యేం కుదరదు, ఈ మిల్లు నాది అని ఆ తాళం మీద మరో తాళం వేశాడు. ఇంకా చెప్పండి ఏం చేయాలి? వీళ్ళేం మాట్లాడటాక లేదు, ఆయన లేడు, ఉన్నది ఆడవాళ్ళు, వాళ్ళ తరపునందు ఒకే ఒక మగపిల్లాడు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, పోట్లాడేవాళ్ళు కాదు, దేవునికి అప్పగించుకుని మౌనంగా ఉండేవాళ్ళు. ఏం చేద్దామని అడిగారు నన్ను. నేను అన్నాను ప్రార్థన చేద్దామన్నా. ప్రార్థన చేద్దాం అని అంటే సరే అన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మధ్యాహ్నం అయింది, 1:02. ఈలోగా ఒక ఆయన వచ్చాడు. లేచి అన్నాడు, ఇల్లు దగ్గర పెడతా ఉంటే ఎవడ నుయ్యి తవ్వుతున్నాడంట, బుద్ధి లేదంట, వెళ్ళాలంటే వెళ్ళి కేసు పెట్టండి అన్నాడు. ఇప్పుడు మేమేం చేయాలి? నా వయసు ఏమో 25, 26, ఆయన వయసు ఏమో 67, అంత 70 ఉంటాయి ఆయనకి. ఆయన సీనియర్ మోస్టు, నేనేమో జూనియర్ మోస్టు. వీళ్ళు తెల్లబోయిన వంక చూశారు. అంత పెద్ద ఆయనేమో ఇల్లు పెట్టమంటే ఈడేమో ప్రార్థన అంటున్నాడని. ప్రార్థనే చేద్దామమ్మా అన్నాను. వాళ్ళ మనసులు కూడా ప్రార్థన మీదే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనం కష్టం గుండా శ్రమ గుండా వెళుతున్నప్పుడు మన కనుదృష్టి చెదిరిపోయే ప్రమాదం ఉంది, మన కాలు జారే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా జారుతుంది. దానికి ఈయన తీసుకున్న నిర్ణయం చూడండి. 16వ వచనం. ఆయనను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు, అసలు ఇదేమిటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను తెలుసుకోగోరాను. అంటే నేను దేవుని యొద్ద విచారణ చేయాలని ఒక ఆలోచనకు వచ్చా.
దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానం అడుగుదాం అనుకున్నా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం నిర్ణయం తీసుకున్నా, దేవుని మందిరానికి వెళదాం అనుకున్నా, అందుకు బయలుదేరి వెళ్ళిన తరువాత నాకు ఒకటి అర్థమైంది. ఇప్పటిదాకా నేను పడిందంతా ఆయాసం అని, ఇప్పటిదాకా పడిందంతా వృధా అని, కోపం అంతా చెప్పండి, కోపం అంతా వ్యర్థమని అర్థమైంది. అదే మాట అంటాడు చూడండి, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసంగా ఉంది. అపవాది చేసే పని ఏమిటి? వాడు ఏం చేస్తాడు అంటే, విశ్వాసికి ఇచ్చిన నూతన జీవితంలో నూతన నిశ్చయతను మర్చిపోయి, నూతన జీవితాన్ని మర్చిపోయి నూతన నడవలసిన వాడిని ఆయాసంతో నింపేస్తాడు, నిరాశ తెస్తాడు. ఏమిటి ప్రయోజనం? ఇలా ఉండటం వల్ల మేరేం జరుగుతుంది? దీనివల్ల లాభం ఎంత? అనవసరం కదా, వేస్ట్ కదా, దేవుడేం చూస్తూ ఊరుకుంటాడు కదా, ఆయన పట్టించుకోడు, ఎందుకు వచ్చింది తిప్పలేదు మనకి అని అంతరంగాన్ని ఆయాసంతో నింపివేయడం అనేది అపవాది చేసే పని. ప్రార్థన మీద ఆధారపడితే ప్రార్థన కోసం ఎదురు చూడాలి, ప్రార్థన మీద ఆధారపడితే ఆయన జవాబిచ్చే వరకు ఆగాలి. మనం కంగారు పడకూడదు, తొందరపడకూడదు. అప్పుడు అర్థమైందట. ఏమర్థమైంది చూడండి, 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు ఉన్నావు. వాళ్ళు ఇంత క్షేమంగా ఉన్నా, వాళ్ళకి ఏ యాతనలు లేకపోయినా, వాళ్ళు పుష్టిగా ఉన్నా, వారు ఏ ఇబ్బందులు లేనివారుగా కనపడుతున్నా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? భక్తిహీనులు ఎక్కడున్నారు? దేవుని ఎరగని వారు ఎక్కడున్నారు? నిశ్చయంగా కాలు జారే చోటునే ఉన్నారు. ఎప్పటి వరకు? కాలు జారేంతవరకే వారి క్షేమం. కాలు జారిన తర్వాత మరికి బయటికి రాలేదు. నీ కాలు ఇక్కడ జారవచ్చు, జారడానికి అవకాశం ఉంది, కానీ నీవు పోయి ప్రభు దగ్గరికి పోయి ఆ విషయాన్ని ఆలోచిస్తే, ఆయనకు అప్పగించుకుంటే ఆయన తప్పకుండా జవాబు చెప్తాడు. బాబు నువ్వు కంగారు పడబాకని. నేను బాడీ ఆఫ్ డివినిటీ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు థామస్ వాట్సన్ గారు అన్న మాట జ్ఞాపకానికి వస్తుంది. ఆయన అన్నాడు, లోకాన్ని చూసి ఆయాసపడబాకవయ్యా అన్నాడు. లోకాన్ని చూసి ఆయాసపడకు. లోకంలో ఉన్నవాళ్ళు బలత్కారం చేసి క్షేమంగా ఉన్నారని అనుకోకు, వాళ్ళు పీకలు కోసి సంతోషంగా ఉన్నారని నేను అనుకోబాకు, వాళ్ళు ధన సమృద్ధి చేసుకుని హాయిగా ఉన్నారు అనుకోవద్దు. వీళ్ళు కూడా అంతేనంట. చూడండి వీళ్ళ సంగతి చెప్తాడు. 12వ వచనం, 73:12, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేసుకుంటారు. వాళ్ళకేం చింత ఉండదంట. చింతలన్నీ మనకే, కష్టాలన్నీ మనకే. అవునా? అంతేకాదు, చివరికి విశ్వాసి అయిన నూతనపరచబడిన వారి అంతరంగానికి ఏమొచ్చే ప్రమాదం ఉందో 13లో చెప్పాడు చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉంటుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతానే ఉంది. అంటే విశ్వాసి అంతరంగం దేని చేత నిండబడద్ది? ఇదిగో నేనే గనుక మారు మనసు పొందకుండా ఉండుంటే బ్రదర్ అంటాం. పొందకుండా ఉంటే ఏం చేసేవాడివి బాబురావు గారు? ఏం చేసేవాడివి? అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఉండేవాళ్ళ? లేదుగా. మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఉండేవాళ్ళ? తప్పకుండా ఏం చేసేవాళ్ళం? మన వంతు ప్రతీకారం మనం తీర్చుకునేవాళ్ళం. అంతేనా? ఆసాబు గారు అన్నాడు, ఎందుకయ్యా నేను మారు మనసు పోయి తప్పు చేశాను, నా చేతులు నా హృదయం శుద్ధి చేసుకున్నాను. అవునా? మొదటి వచనం హృదయ శుద్ధి, 13వ వచనం హృదయ శుద్ధి, 13వ వచనం చేతులు నిర్మలంగా ఉండడం. నా హృదయం పరిశుద్ధపరచబడి నా చేతులు పరిశుద్ధంగా ఉండి ప్రయోజనం ఏమిటి?
నా చేతులు నేను ముడుచుకుని కూర్చుని ప్రయోజనం ఏంటి? నా అంతరంగాన్ని పవిత్రంగా అట్టిపెట్టుకుని ప్రయోజనం ఏంటి? వాళ్ళు బలత్కారం చేసినప్పుడు, వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళు బాధలు పెడుతున్నప్పుడు, వాళ్ళకి ఏ కష్టం లేకుండా వాళ్ళు హాయిగా ఉన్నప్పుడు నువ్వెందుకురా ఇలా ఉన్నావు, నువ్వు వేస్ట్ కదా అని అపవాది నీతో బోధిస్తున్నప్పుడు కిందకి వెళ్ళట్లేదా? కిందకు వినపట్టలేదంట. రాగానే పైన క్రింద సరిగ్గా ఉన్నాయో లేవో వచ్చిన వాళ్ళు చూసుకోవాలి కదా నాన్న. చూడండి, కింద చాలామంది పైనే తక్కువ ఉంటున్నారు, కింద మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటున్నారు. వాళ్ళు పైకి రావట్లా. వాళ్ళు పైకి వస్తే కష్టం. ఎందుకని చెప్పండి? పైకి వస్తే వాళ్ళకి కష్టం. ఎందుకని మాట్లాడండి. ఇష్టం వచ్చినప్పుడు లేచి వెళ్ళడం కుదరదు. ఇక్కడ కింద ఉంటే సెల్ ఫోన్ హాయిగా చూసుకోవచ్చు. అవును కదా? అసలు క్రింద ఎందుకు పెట్టినట్టు? మనం మెట్లు ఎక్కలేని ముసలోళ్ళ కోసం పెట్టాం. క్రింద ఎందుకు పెట్టాం? ఆ టీవీ, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, చంటి పిల్లలు. క్రింద అయితే వాళ్ళని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు తల్లిదండ్రులు అని కింద పెట్టాం. వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ కోసం కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరూ కింద కూర్చోవడానికి అలవాటు పడ్డారు. ఆరాధన అవ్వకముందే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కింద కూర్చోవడానికి అలవాటు పడ్డారు. క్రింద చాలా సేఫ్గా ఉంది. ఎవరు బాధ పెట్టరు, ఎవరు సీరియస్గా చూడరు, ఎందుకు వెళ్తున్నామని ఎవరు పట్టించుకోరు. కాబట్టి కింద ఉంటారు. కింద ఉన్నందుకు ఇలాంటి ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది. మరి మన అలసత్వం కూడా ఉంది, లేదనడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఆసాపు ఆరాధకుడై ఉండి, దేవుణ్ణి కీర్తించేవాడై ఉండి, దేవుణ్ణి సేవించేవాడై ఉండి, దేవుని మందిరావరణానికి వెళుతున్నవాడై ఉండి, మార్గమధ్యంలో కనిపించినటువంటి ఈ భక్తిహీనుల క్షేమం, వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైన పరిస్థితులు, వారికి యాతన లేని, అనారోగ్యం రాని, ఇబ్బందులు లేని క్షేమస్థితిని చూసి గర్వాన్ని కంఠహారంగా ధరించి, బలత్కారాన్ని వస్త్రంగా చేసుకుని, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, వాళ్ళు ఆకాశతట్టు చూస్తూ దేవునికి తెలివే లేదన్నట్టు వాళ్ళ నాలుక భూసంచారం చేయడం గమనించిన తరువాత వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. నాలోనేమో అలజడింది, ఇప్పుడు ఆయాసం వచ్చింది, ఏంటిదంతా అని వేదన చెందినవాడు నేను అనవసరంగా మారుమనసు పొందాను అనే మాట, నేను అనవసరంగా హృదయశుద్ధి కలిగిన వాడిగా ఉన్నాను, నేను అనవసరంగా చేతులకు ఏ మలినం అంటించుకోకుండా పవిత్రంగా ఉన్నాను, నేను ఇది లేకపోతే నేను కూడా వాళ్ళలాగానే ఉండేవాడిని కదా అంటే, భక్తిహీనుల క్షేమం విశ్వాసులకు శోధనగా మారే ప్రమాదం. భక్తిహీనుల యొక్క అహంకారపు మాటలు విశ్వాసులు కూడా పలకాలి అని శోధించబడే పరిస్థితి. భక్తిహీనులు ఉన్నటువంటి నిశ్చింత స్థితి, అయ్యో నేను చింతపడుతున్నాను కదా, బాధపడుతున్నానే అని వేదన చెందుతూ ఆయాసపడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ థామస్ వాట్సన్ అన్న మాట ఏమిటంటే, అబ్బాయి పాపం 60 ఏళ్ళు 70 ఏళ్ళేగా, ఉండనివ్వండి, సుఖంగా ఉండనివ్వండియా, హాయిగా ఉండనివ్వండియా, సంతోషంగా ఉండనివ్వండియా. ఒక్కసారి జారుతారు, ఎక్కడ పడతారు వెళ్ళి? ఒకసారి జారీలు ఎక్కడ పడతారు? ఇంకా యుగయుగాలు బయటికి తీరుగా. ఆ క్షేమం కొద్ది రోజులేగా ఉండనే ఉండయా. మీరు వీళ్ళు ఎక్కడ ఉంటారు?
యుగయుగాలు నిజమైన క్షేమంలో ఉంటారు, నిజమైన నిశ్చింతలో ఉంటారు, నిజమైన శాంతిలో ఉంటారు, నిజమైన ఆనందంలో ఉంటారు, నిజంగా దేవునితో సహవాసంలో ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏడవడం, పండ్లు కొరకడం, ఇదే వాళ్ళ పని. పాపం అగ్ని ఆరదు, పురుగు సావదుగా, ఈ 4 రోజులైనా సుఖంగా ఉండనివ్వండియ్యా, ఇక్కడ కూడా మీరు అసూయ పడితే ఎలాగో అన్నాడు. అది చదివిన తర్వాత ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నమాట అనిపించింది నాకు. అంటే వారి నిత్యగతి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మబ్బు విడిపోయినట్టు, మనసు తొలగిపోయినట్టు మన అంతరంగాలు దేవుని మీద ఆనుకునే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, 37వ కీర్తన, 73వ కీర్తనకు 37వ కీర్తన జవాబు. 73 ఆసాపు రాస్తే 37 దావీదు గారు రాశాడు. బహుశా నేను ఈ మాట అనకూడదు, కానీ అంటున్నాను. ఈ ఆవేదనంతా విని ఎంత సెట్ అయినా మళ్ళా పునరావృతం అవుతుందని దావీదు గారు 37వ కీర్తన రాసి జవాబు చెప్పాడు. 73వ కీర్తనలో ఉన్న ప్రతి ప్రశ్నకు 37వ కీర్తన జవాబు చెబుతుంది. మీరు ఆ కీర్తన చదవండి, ఏమవుతుంది చెప్పండి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసిన వారిని చూసి మత్సరపడొద్దు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, దేశమందు నివసించి సత్యమును అనుసరించు, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొని నీ కార్యాలు నెరవేరుస్తాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. తన మార్గంలో వర్ధిల్లుతున్న వారిని చూసి వ్యసనపడొద్దు, దురాలోచనలు నేర్చుకునే వారిని చూసి వ్యసనపడొద్దు. కోపం మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసనపడకు, అది కీడుకే కారణం. కీడు చేయువారు నిర్మూలం అవుతారు. యెహోవా కొరకు కొనిపెట్టుకుని వారు దేశాన్ని స్వతంత్రించుకుందరు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అవునా? ఇంకొక మాట 31వ వచనం చదవండి. ఇవన్నీ చదవటం దూరం అవుద్ది. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. అడుగులు జారకుండా ఉండడానికి రెండవ పరిష్కారం నీ హృదయంలో దేవుని వాక్యం. దేవుని సన్నిధికి వెళ్ళి నీవు ధ్యానించు, వారి నిత్యగతి ఒకసారి చూడు. 2, నీ అంతరంగంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీ కలిగిన యాతనలో, నీ కలిగిన కష్టంలో, నీ కలిగిన తెగుల్లో, నీ కలిగిన గాయంలో, నీకు జరిగిన బలత్కారంలో నీవు ఆ వాక్యం మీదే మనసు పెట్టుకునుండు. అప్పుడు నీ కాలు జారదు. అంటే విశ్వాసి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి అనుభవాల గుండా మీరు ప్రయాణం చేయాలి, నేను ప్రయాణం చేయాలి. విశ్వాసులు ఇక్కడ ఆగిపోతారు. ఆగిపోయి ఏమంటారో తెలుసా? కొంతమంది దేవుని పిల్లలే ఏమంటారో తెలుసా? ఏమంటారో ప్రభువే అన్నాడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. విశ్వాసులు అడుగుతున్నాడు. విశ్వాసులు కూడా గర్వంగా మాట్లాడతారట. ఎందుకు చెప్తున్నాడు చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలం. ఎంత సేవ చేసి ప్రయోజనం ఏమిటి? చెప్పండి. యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటయ్యా? రాత్రంతా ఏడ్చి ప్రయోజనం ఏంటి? కన్నీరు కార్చి ప్రార్థించి ప్రయోజనం ఏంటి? ఏంటి ప్రయోజనం?
నీ సేవ చేసి ప్రయోజనం ఏంటి అని మీరు అంటారు. ఇంకా గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. మీరేమంటున్నారు? విశ్వాసులే, సేవ చేసేవాళ్ళే నన్ను గురించి మీరు గర్వంగా మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, మేమేం మాట్లాడామంటే నువ్వేమన్నావు? అవిశ్వాసులకి ఏ కష్టాలు రావు బ్రదరు అన్నావా లేదా? దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేస్తున్నాడు బ్రదరు అన్నావా లేదా? అన్నావా? ఈ మాట నా మీద గర్వపు మాటలు పలుకుతున్నాను. వాళ్ళు గర్విష్ఠులు అంటున్నావు, దేవుడు పట్టించుకోవటం లేదు. నేను సేవ చేసే ప్రయోజనం ఏమిటి? నేను పరిశుద్ధంగా ఉండి ప్రయోజనం ఏమిటి? దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి కార్యం చేస్తున్నాడు, నాకు బాధలు కలుగుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నట్టు లెక్క? నా మీద నువ్వు గర్వపు మాటలు పలుకుతున్నావు. చాలాసార్లు మనం కాలు జారితే ఇది పరిస్థితి. కాలు జారిపోయింది అని అంటే దేవుని మీద పలకకూడని మాటలు పలికే ప్రమాదంలో మనం పడతాం. కాలు జారటం వంటిది. విశ్వాసపు యాత్రలో దేవుని అంతరంగానికి వేదన కలుగు చేసే మాట విశ్వాసి ఎప్పుడూ పలకూడదు, ఎప్పుడు పలకొద్దు. దేవుడు సమస్తం మన మేలు కోసమే చేస్తాడు. అది నష్టమా, అది అవమానమా, అది తిరస్కారమా, అది నింద, అది విమర్శ, మనుషుల యొక్క గర్వపు మాటల, బలత్కారమా, గాయాలా, ఏమైనా సరే అవన్నీ మన మేలు కోసమే దేవుడు అనుమతించాడు. చూస్తూ ఉందాం, ఆయనకు అప్పగించుకుందాం, మౌనంగా కొనసాగుదాం. ఈ జీవితం ఇచ్చింది ఆయన, ఇది తన రక్తం పెట్టి కొని మనకిచ్చాడు ఆయన. మన కోసం సిద్ధపరచడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, సిద్ధపరుస్తున్నాడు ఆ ఇంటిని ఆయన. ఒక నూతనమైన నిశ్చయిత ఇచ్చాడు, నూతనమైన జీవితం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక నూతనమైన ఆత్మీయ దృష్టిని ఇచ్చాడు. అంటే ఈ లోకాన్ని కాదు చూసేది. ఒకసారి ఆలోచించండి, ఎంత పచ్చగా ఉందో లోకం. చూడండి, ఉందా? ఒకసారి పేతురు పత్రికలు చూడండి. భూమియు పంచభూతములను మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. అయిపోయింది. ఏంటి ఈ భూమి యొక్క గతి? ఈ భూమి మీద మన ప్రతాపం, ఈ భూమి మీద మన ఇష్టానుసారమైన జీవితం, ఈ భూమి మీద మన ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుని మీద తిరగబడ్డాం కాదు కదా. విశ్వాసికి ఆత్మీయమైన దృష్టి ఇవ్వబడింది. అందుకనే ఆ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. దయచేసి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. బాహ్య సంబంధంగా కనిపెడుతుంది కానీ బాహ్య సంబంధంగా వినపడుతున్న వాటిని బట్టి కాదు మన నడక, విశ్వాసాన్ని బట్టి. ఆలోచించండి. హృదయాన్ని కఠినపరుచుకుని తాత్కాలికమైన పశ్చాత్తాపడి దేవుని పిల్లల్ని మరింత బాధపెట్టిన ఫరో ఏడి? మీరే చెప్పండి. హృదయాన్ని కఠినపరుచుకొని తాత్కాలికంగా పశ్చాత్తాపడిన ఆహవేడి? లేరు కదా. చరిత్రలో సంఘాన్ని హింసించి బాధపెట్టిన వారు అపవాది చేతి సాధనాలు అవుతారు. వారు మరింత వర్ధిల్లుతున్నట్టు కనపడుతూనే ఉంటారు. వారు అప్రతిహతంగా సంఘాన్ని హింసిస్తూ విశ్వాసులను చంపేస్తూ కొనసాగుతున్నట్టు కనపడుతూనే ఉంటారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ప్రభుత్వాలు ఉండవు, ఏ అధికారం శాశ్వతమైంది కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు.
సంఘం ఒకటే శాశ్వతమైంది, మిగతా ఏవి ఉండవు. దేవుడు ఉంటాడు, దేవుని సంఘం మాత్రం శాశ్వతంగా ఉంటుంది, ఇంకేం ఉండవు. ఆ సంఘంలో మనం ఉన్నాం. ఈ తాత్కాలికమైనటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. భక్తిహీనుల క్షేమం, నీతిమంతుల్ని భక్తిహీనులు దోచుకోవడం, ఇవన్నీ మన అడుగులు తడబడడానికి, మన అడుగులు జారడానికి కాదు, మనం దేవుని మీద ఆనుకోవడానికి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళిపోవడం కోసమే. మీరు ఆలోచించండి, ఒక క్షణం ఆలోచించండి. మీరు ఎవరైనా దాయగలిగినంతసేపు దాచారు, కానీ ఆ రోజు ఇంకా మన వల్ల కాదనుకున్నారు. కాదనుకున్నప్పుడు జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో పెట్టేశారు. ఏమనుకున్నారు? ఇంకా మనం ఏం చేయలేం, మన చేతులు దాటిపోయింది. అవునా? నైల్ నదిలో పెట్టినప్పుడు ఆయన వదిలిపెట్టేసాడా కదా? తన చేతిలో తీసుకున్నాడా? తీసుకుని ఎంత భద్రతనిచ్చాడు ఊహించండి. మనం సమస్యలను ఆయన చేతులకు అప్పగించుకోవడం నేర్చుకుందాం. బాధలను ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టి ఆయనకు అప్పగించడం నేర్చుకుందాం. మన భారాలను ఆయన మీద వేయడం నేర్చుకుందాం. ఇంతకు అక్కడ అది ఏం జరిగిందో చెప్పలేదు కదా, నేను చెప్పనులేండి. చివరికి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి తాళాలు తీసి అప్పగించి వెళ్ళారు. అదంతా చెప్తే బాగోదు, చెప్పటం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి నీతిమంతులకు భూమి మీద న్యాయం జరుగుతుంది, ఒక్కోసారి బ్రతికుండగా జరగకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, కానీ నా పిల్లలు చూస్తారు, మీరు చూస్తారు. ఖచ్చితం అది. ఎందుకు అంటే దేవుడు నీతిగల న్యాయాధిపతి, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. మన విశ్వాసపు నడక వెలుచూపును బట్టి కాదు. మీరే ఆలోచించండి. సరిగ్గా ఐగుప్తులో ఉన్నాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తరువాత జరుగుతున్న బలత్కారాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఐగుప్తులు పెడుతున్న బాధను చూసి ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేకపోయిన వాడు వెళ్ళి ఒకే ఒక దెబ్బ కొట్టాడంట. ఎవరిని? ఒక్క దెబ్బకే చచ్చిపోయాడంట. రెండో దెబ్బ వేస్ట్ అనమాట. అంటే విశ్వాసి కొట్టగలడు, అర్థం కాదా? కొట్టలేడా? నీకున్న బలం విశ్వాసికి లేదా? మరి వాళ్ళు ఎందుకు అప్పగించుకున్నారు? దేవుణ్ణి బట్టేగా. ఒకే దెబ్బకి కొడితే చచ్చిపోయాడు. ఎంత బలవంతుడంటే, ఒక వ్యక్తిని మీరు చంపి ఇసుకలో పాతిపెట్టి చూడండి, మీ వల్ల ఉద్యమం. ఇసుకలో పాతి పెట్టడం మీ వల్ల వద్దా? ఒక్క దెబ్బకి చంపాడు. తర్వాత తనే, అరే నువ్వు రారా, ఇంకెవరిని పిలవలా, తనే ఇసుక తీసేసి ఇసుకలో పెట్టేసి పాతిపెట్టి పారేశాడు. అంటే ఎలాంటోడు? ఎంత రోషం గలవాడు, ఎంత పౌరుషం గలవాడు. కొట్టేశాను, అయిపోయింది అనుకున్నాడు. తర్వాత వెలుగులోకి వచ్చింది. అది వెలుగులోకి వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం వచ్చింది. తప్పించుకునే అవకాశం ఏంటంటే, హూ ఆర్ యూ అనే మాట, నువ్వెవరు? ఇప్పుడు అతని ఆత్మీయ నడక ప్రారంభమైంది. ప్రతీకారం తీర్చుకున్నవాడు ఆత్మీయ నడక నడవడం. ఆయాసపడ్డాడు, తట్టుకోలేకపోయాడు, కొట్టేశాడు. కానీ ఇప్పుడు ఒక్క మాట అంటే ఐగుప్తు అధికారం అంతా తనదే. చట్టం తన్నేం చేయలేదు. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అన్నాడా? విడుదలవుతాడు అనలా. చూశాడు, నిదానించి చూశాడు. దూరంగా ఎవరు కనపడుతున్నారు? అదృష్టుడైన వాడు కనపడుతున్నాడు. ఆ అదృశ్యుడైన వాడు కనపడుతున్న మార్గంలో శ్రమలు పడుతున్న తన ప్రజలు కనపడుతున్నారు. వెనక్కి తిరిగి చూశాడు. ఐగుప్తు, దాని ఐశ్వర్యం, దాని బలత్కారం, దాని గర్వం, దాని అహంకారం, భూసంచారం చేస్తున్న నాలుక, అవన్నీ కనపడుతున్న వెనకాల.
దానిలో ఉన్న క్షేమం, నిశ్చింత, సుఖం అన్నీ ఆహ్వానిస్తున్నాయి. రా, నువ్వు వెనక్కి వచ్చావా, ఐగుప్తు ఐశ్వర్యం నీదే. వెనక్కి వచ్చావా, ఐగుప్తు యొక్క సకల భోగాలు నీవే. రా, కమ్ బ్యాక్ అని ఐగుప్తు పిలుస్తూ ఉండగా ఇటు చూశాడు. అదృశ్యుడైన వాడు కనపడుతున్నాడు అక్కడ. వీళ్ళ శ్రమ గుండా వెళ్ళడం కనపడింది. ఈ రెండింటిని ఇలా పోల్చుకుని దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ గొప్ప ఆశీర్వాదం అనుకున్నాడు. అందుకనే వాటన్నిటికీ నో చెప్పి సిలువ మోస్తూ ముందుకు సాగడానికి, ఆ రోజు వాటన్నిటిని విడిచిపెట్టుకుని ఈరోజు మనల్ని కూడా అదే మార్గంలో నడవడానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. రండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. బలపరిచి కృప చూపించమని, వెలుచూపు వల్ల కాక శ్వాసంతో నడిచే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.